ఒక లీటర్ పెట్రోల్కి 176 కిలోమీటర్ల మైలేజ్, ఇది సాధ్యమేనా? వినడానికి కాస్త అసాధ్యంగానే కనిపిస్తుంది. బట్ ఒక వ్యక్తి దీన్ని సాధ్యం చేసి చూపించారు. మరి ఆ వ్యక్తి ఆ టెక్నాలజీని బయటికి ఎందుకు తీసుకురాలేకపోయారు, ఆయన ఎదుర్కొన్న కష్టాలంటే పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఈయనే ప్రయాగ్రాజ్ అనే ప్రాంతానికి చెందిన శైలేంద్ర సింగ్ గౌర్ గారు అనమాట. 1983 సంవత్సరంలో తన బిఎస్సీని అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒక మెకానికల్ ఇంజనీర్ తో కలిసి వర్క్ చేశారనమాట. సో చిన్నతనం నుంచి ఈయనకున్న ఒక ఆలోచన అంటే, ఇవాళ ఏదైనా ఒక పెట్రోల్ వాహనం అయితే ఉందో ఎక్కువ మైలేజ్ అనేది రావట్లేదు, మనం దానికి మైలేజ్ ఎక్కువ పెంచొచ్చు, అలా పెంచితే గనక ఎక్కువ మందికి తక్కువ కాస్ట్ లోనే మనకి వెహికల్స్ అని యూజ్ చేసుకోగలుగుతారు, ఈవెన్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు ఒక ఆలోచనతో ఈయన ఇంజన్ల మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈయన ఐఐటి బిహెచ్ అనే ఒక ల్యాబొరేటరీలో కూడా అనుభవం పొందారు. అంటే అక్కడికి వెళ్ళి కొన్ని ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఈయనకి 2007 సంవత్సరంలో టాటా మోటార్స్ లో ఉద్యోగం కూడా లభించింది. బట్ అప్పటికే ఈయన ఒక సంకల్పం పెట్టుకున్నారు, నేను ఖచ్చితంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక బైక్ ని కానీ టూ వీలర్ కానీ డెవలప్ చేయాలని ఒక థాట్ లో ఉన్నారు. సో దానివల్ల ఈయన థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ ని ముందు తీసుకెళ్లడం కోసం ఇంట్లో ఏదైతే ఉన్నదో విలువైన సామాన్లు అమ్మేయడం, అంటే ఈయనకి రీసెర్చ్ కి చాలా ఖర్చు అయితే అవసరం అవుతుంది అనమాట. సో దానికోసం ఒకనొక స్టేజ్ లో ఇల్లును కూడా అమ్మేసి అద్దెంట్లోకి వెళ్ళిన పరిస్థితి. అలా తన సొంత ఇంటిని అమ్మేసుకున్న తర్వాత ఒక అద్దెంట్లో వర్క్ షాప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మరి ఆ ఇంజిన్ ని డెవలప్ చేయాలంటే దానికి కావాల్సిన ముడి సరుకులు ఏదైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనమాట. ఇలాగైనా 16 సంవత్సరాల పాటు కష్టపడి ఫైనల్ గా ఒక ప్రోటోటైప్ ని అయితే డెవలప్ చేశారు. ఆయన ప్రోటోటైప్ చేసిన అసలు ఇంజిన్ ఏంటంటే, సాధారణంగా ఏదైతే వెహికల్స్ ఏదైతే ఉంటాయో అది 4 స్ట్రోక్ ఇంజిన్స్ అయితే పనిచేస్తుంది, ఏదైనా బైక్స్ కానివ్వండి మనకి టూ వీలర్ లాంటి వెహికల్స్ ఏదైతే ఉంటాయి. బట్ ఈయన ఏం చేశారంటే, ఒక 4 స్ట్రోక్ ఇంజిన్ లో మనకి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది వేస్టేజ్ ఎక్కువగా ఉంది, మనం గనక ఆ ఎనర్జీ వేస్టేజ్ ని తగ్గించి ఎఫిషియన్సీని పెంచగలిగితే మైలేజ్ ఎక్కువ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వెహికల్ యొక్క 4 స్ట్రోక్ ఇంజిన్ కాస్త 6 స్ట్రోక్ ఇంజిన్ కింద డెవలప్ చేయడం మొదలు పెట్టారు. సాధారణంగా మనకి ఒక 4 స్ట్రోక్ ఇంజిన్ కి 6 స్ట్రోక్ ఇంజిన్ కి ఉన్న తేడా ఏంటో తెలిస్తే మీకు ఈయన కనిపెట్టిన ఆవిష్కరణ అంటే సింపుల్ గా అర్థమవుతుందండి. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇంటేక్ అంటే ఇంజిన్ లోకి ఇంటేక్ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కంప్రెషన్, నెక్స్ట్ పవర్ ఆర్ కంప్రెషన్, నెక్స్ట్ ఎగ్జాస్ట్. ఇది జనరల్ గా మనకి 4 స్ట్రోక్ ఇంజిన్ లో అయితే ఉండే స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనకి ఈ 6 స్ట్రోక్ ఏదైతే ఈయన చెప్పిన 6 స్ట్రోక్ ఇంజిన్ లో ఏంటంటే, ఈ 4 ఏదైతే ఉంటుందో కామన్ గా ఉంటుంది, ఇవి కాకుండా మళ్ళీ ఇంకో 2 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇంటేక్ కాకుండా మళ్ళీ సెకండ్ ఇంటేక్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇంటేక్ ని ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఈ ఫస్ట్ ఇంటేక్ ఏదైతే మనకి పెట్రోల్ లాంటిది ఇంటేక్ కింద తీసుకుంటారో ఫైనల్ గా ఎగ్జాస్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది కదా, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో కొంత ఎనర్జీని అనేది లూజ్ అవుతున్నారు అనమాట. 100% పెట్రోల్ కొట్టించాం అనుకోండి, దాని నుంచి యూసేజ్ కేవలం ఒక 30% మాత్రమే వాడుతున్నారు, 70% ఏదైతే ఉందో పెట్రోల్ అది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఈయన ఏం చేస్తున్నారంటే, ఎగ్జాస్ట్ లో కొంచెం వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ సెకండ్ ఇంటేక్ కింద తీసుకుంటున్నారు. ఆ సెకండ్ ఇంటేక్ ద్వారా తీసుకోవడం ద్వారా దాని నుంచి కూడా మళ్ళీ ఎఫిషియెంట్ గా వర్క్ చేపిస్తున్నారు. ఫైనల్ గా సెకండ్ పవర్ లేదా ఎగ్జాస్ట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓవరాల్ గా ఎఫిషియెంటీ సుమారుగా 70% కి పెంచుకోవచ్చు అనమాట. అది ఈయన చేసిన ఒక ఇన్నోవేషన్. దీనికోసం మొత్తం 3 క్రాంక్ షాఫ్ట్స్ అయితే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మొత్తం 2 రకాలుగా ఇంటేక్స్ తీసుకుని దాని నుంచి ఎఫిషియన్సీని పెంచడం కోసం ఇలా చేయడం ద్వారా ఫైనల్ గా 70% వరకు వెహికల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. రెగ్యులర్ గా ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో టూ వీలర్ కానీ 4 వీలర్స్ లో పైన చూపిస్తున్న మెకానిజం లో వర్క్ అవుతాయి అనమాట. ఇంటేక్ అనేది ఒకటే ఉంటుంది. బట్ ఈయన చేసిన ఇన్వెన్షన్ లో సెకండ్ ఇంటేక్ ని కూడా ప్రవేశపెట్టడం ద్వారా ఎగ్జాస్ట్ ద్వారా మనకి ఏదైతే వ్యర్థాల కింద పోతుందో, అంటే మనకి హీట్ కింద లాస్ అయిపోతుందో దాన్ని మళ్ళీ ఇంటేక్ కింద తీసుకుని దాని నుంచి మళ్ళీ పవర్ ని తీసుకొచ్చి అలా ఎఫిషియన్సీని పెంచారు. సో దీని వల్ల వెహికల్ యొక్క మైలేజ్ ని పెంచగలిగారు అనమాట. ఇక ఈయన ఏం చేశారంటే, 2017 సంవత్సరంలో టీవీఎస్ సంబంధించిన ఒక 100cc వెహికల్ లో 1 లీటర్ పెట్రోల్ వేసి టెస్ట్ చేశారు అనమాట. మైలేజ్ టెస్ట్ చేస్తే ఆయనకి 176 కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చింది. 2017 సంవత్సరంలో ఇది లైవ్ లో టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన అనుకున్న కళను అయితే సాకారం చేసుకున్నారు. సుమారుగా 16 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ఇక తాజాగా ఆయనకి మొత్తం 2 పేటెంట్లు కూడా వచ్చినాయి అనమాట. ఈయన చేసిన ఇన్నోవేషన్ టెక్నాలజీ కోసం. అలానే ఈయన చేసిన ఇన్నోవేషన్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే మనకి గాల్లోకి వస్తుందో కార్బన్ మోనాక్సైడ్ అది తగ్గుతుంది అనమాట. దీనివల్ల మనకి పర్యావరణాన్ని కూడా హాని చేసే ఆ కార్బన్ మోనాక్సైడ్ తగ్గడం వల్ల కొంచెం పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది. అంటే రెగ్యులర్ గా పెట్రోల్ 4 స్ట్రోక్ ఇంజిన్ తో పోల్చి ఈయన తీసుకొచ్చిన 6 స్ట్రోక్ ఇంజిన్ వల్ల. సో ఇది ఓవరాల్ గా ఈయన తీసుకొచ్చిన కాన్సెప్ట్. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మరి ఈయన ఇంతలాగా డెవలప్ చేసినప్పుడు ఎందుకు మార్కెట్ లోకి బయటికి తీసుకురాలేకపోయారు అనేది అది అసలు ప్రశ్న. లేదా ఇంకో క్వశ్చన్, వేరే కంపెనీస్ అయినా ఈ టెక్నాలజీని బయటికి తీసుకొచ్చి ఉండొచ్చు కదా అనేది సాధారణంగా వచ్చే క్వశ్చన్ అనమాట. సో ఇందులో మనకి రెగ్యులర్ గా వాడే 4 స్ట్రోక్ ఇంజిన్ కి ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన 6 స్ట్రోక్ ఇంజిన్ లో కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రెసెంట్ మార్కెట్ అంతా కూడా ఆటోమొబైల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో 4 స్ట్రోక్ ఇంజిన్ మీద కొన్ని వేల కోట్ల
పెట్టుబడులు పెట్టేసి ఉన్నాయన్నమాట. సో వేల కోట్లు పెట్టుబడి పెట్టేయడం జరిగింది. సో ఇలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అలానే ఎప్పుడైతే 6 స్ట్రోక్ ఇంజిన్ అనేది చెప్తున్నారో ఈయన చెప్పినంత ఈజీగా అయితే ఉండదు అనమాట. రియల్ టైం ప్రాసెస్ లో మళ్ళీ ఆ అవుట్పుట్ పవర్ ని కాస్త మళ్ళీ సెకండ్ ఇంటేక్ కింద ఇచ్చి దాని నుంచి పవర్ జనరేషన్ చేయడం ద్వారా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఎదుర్కొంటారు. ఈవెన్ సేఫ్టీ పారామీటర్స్ లో కూడా కొన్ని ఇబ్బందులు తలగే అవకాశం కూడా ఉండొచ్చు. సో అది కూడా ఇంకొక ఛాలెంజ్. అలానే ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికి ప్రజెంట్ చాలా ప్రూవ్ అయిన టెక్నాలజీ ఆల్రెడీ వీళ్ళకి కొన్ని వేలాది వెహికల్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు దాన్ని మళ్ళీ మార్చే అవకాశం అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఒక స్ట్రక్చర్ కి అలవాటు అయిపోవడం వల్ల, ఒక రిలయబుల్ టెక్నాలజీలో ఉండడం వల్ల మీరు ఇప్పుడు ప్రెసెంట్ వరకు ఏదైతే వెహికల్స్ వాడుతున్నారో పెద్దగా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు. బట్ ఇది కొత్తగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే దాని నుంచి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇంకోటి దానికి ఇంకో కారణాలు కూడా ఉండొచ్చు, అది మీకు కూడా తెలిసే ఉంటుంది ఒకవేళ అది ఇంట్రడ్యూస్ ఎందుకు చేయలేదు అనేది. ఇక నెక్స్ట్ ఈయన ఎందుకు దీన్ని కమర్షియలైజ్ చేయలేకపోయారు. మీకు ఇందాక స్టార్టింగ్ లో కూడా చెప్పడం జరిగింది, ఈయన ఆల్రెడీ తన ఇల్లుని అమ్మేయడం జరిగింది. సో ఇల్లుని అమ్మేసిన పరిస్థితి, ఈవెన్ వాళ్ళ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారనమాట. ఎందుకంటే ఉన్నదంతా కూడా ఇన్నోవేషన్ పెట్టి ఇంట్లో సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడంతో ఇటువంటి వ్యతిరేకత అయితే ఎదుర్కొన్న పరిస్థితి. ఎంత చేసినా బట్ ఈయన కళనైతే సాకారం చేసుకున్నారు. రియల్ టైంలో ఒక వెహికల్ మీద మైలేజ్ టెస్ట్ చేసి ఆయన అనుకున్నది అయితే చేసుకున్నారు. రియల్ టైంలో ఈయన అనుకున్న థాట్ ని కమర్షియలైజేషన్ చేయలేకపోవడానికి కారణం ఆల్రెడీ మీకు ఇందాక చెప్పిన కంపెనీస్ ఆల్రెడీ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ కి అలవాటు పడడం, దాన్ని అనుకున్న దానికి మళ్ళీ ఈయన పెట్టిన కాన్సెప్ట్ ని పెట్టడం అనేది వాళ్ళకి మళ్ళీ కొత్తగా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కొత్తగా బిల్డ్ చేయాలి. స్క్రాచ్ నుంచి జీరో నుంచి బిల్డ్ చేసుకుని మళ్ళీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టాలంటే అప్పుడైన ఖర్చుకి మళ్ళీ 2 డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి ఏ కంపెనీ కూడా ఆల్రెడీ ఒక పర్టికులర్ సెటప్ అంతా సెట్ చేసుకుని అంతా బాగానే జరుగుతున్నాడు, మళ్ళీ కొత్తది ఇంట్రడ్యూస్ చేసి ఇంత భారీ పెట్టుబడులు పెట్టాలని అనుకోరు కదా. సో అంత సవ్యంగా ఉండదు, అది కూడా ఒక కారణం ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ ఈయన చేసిన ఇన్నోవేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పేటెంట్లు కూడా వచ్చినది గొప్ప విషయం అనమాట. మరి ఇప్పటికైనా నిజంగా కస్టమర్స్కి ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇద్దామని అనుకుంటే ఈయన చెప్పిన థాట్ ని తీసుకెళ్తే కనుక 170 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వచ్చింది అనుకోండి, అటు డబ్బులు సేవ్ అవుతాయి, రెగ్యులర్ గా ఎవరైతే పెట్రోల్ వెహికల్స్ వాడుతారో, రెండోది పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది అనమాట. ఇది శైలేంద్ర సింగ్ గౌర్ గారు తీసుకొచ్చిన ఒక సరికొత్త ఇన్నోవేషన్ అనమాట, ఆయన యొక్క స్టోరీ. మరి మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బేసినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై మంచి నెంబర్ వాట్సాప్ చేయండి, 2 డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.